ఈ గ్రామ పంచాయతీ ముంగట ఉన్న ప్రైవేట్ అందరికీ నమస్కారం. నా పేరు చిందం మల్లేష్. నేను మాజీ ఉప సర్పంచ్ని. మన ఇస్రోజువాడి గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. మనది కత్తెర గుర్తు, 2వ నంబర్ కత్తెర గుర్తు మీద ఓటేసి నాకు గెలిపించాలి. నన్నే ఎందుకు గెలిపించాలంటే నేను ఆల్రెడీ గతంలో 5 సంవత్సరాలు ఉప సర్పంచ్గా పనిచేసిన. నేను ఎలాంటి వ్యక్తినో మీ అందరికీ ఆల్రెడీ పరిచయమే. కాబట్టి గతంలో 3 సంవత్సరాల క్రితం మనకు కరోనా కష్టకాలం చాలా ఇబ్బందులకు గురిచేసింది. ఆ కరోనా కష్టకాలంలో కూడా నేను ముందుండి ప్రతి ఇంటికొచ్చి ప్రతి ఆరోగ్యం గురించి అందరినీ తెలుసుకొని, ఎవరైనా అనారోగ్యంగా ఉన్నా లేకుంటే ఏదన్నా కార్యక్రమాలు జరిగినా ముందుండి మేము అన్ని జరిపించినాము. కాబట్టి ఇక ముందు కూడా మన గ్రామాన్ని అలాగే ముందుండి అన్ని ఆపద సమయాలలో, అన్ని సమయంలో డెవలప్మెంట్ విషయంలో అన్ని విధాల్లో ముందుండి మన గ్రామాన్ని నడిపించాలని నాకు ఒక ఆశయం ఉన్నది. మన కామారెడ్డి జిల్లాలోనే మన గ్రామం వేరే గ్రామాలను చూసి మన గ్రామం అట్లయితే బాగుండని మనం అందరూ అనుకుంటున్నారు. కానీ ఈసారి అలా చేయడానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి యువత పెద్దలు అందరూ. ఇప్పుడు మనము ఎలక్షన్ల వరకే పార్టీలు, అన్ని పార్టీలు, ఎలక్షన్ల తర్వాత ఏ పార్టీ లేదు. ఎవరితోటైనా కలిసి పని చేయడానికి నేను సిద్ధం. మనమంతా గ్రామస్తులం. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మనం అందరం కలవాలే చేయాలి. కాబట్టి అందరూ దయచేసి కత్తెర గుర్తు కోటేసి నన్ను గెలిపించండి. ఇంకొకటి, మన ఊళ్ళో ఉన్న సమస్యలు, మహిళా మనులకు సొంత భవనం లేదు ఇప్పటి వరకు. నేను గెలిచిన మొదటి సంవత్సరంలో మహిళా మనులకు ఆల్రెడీ మన గ్రామంలో బిల్డింగు అందుబాటులో రాబోతున్నది. కాబట్టి మొదటి సంవత్సరంలో మహిళా మనులకు సొంత భవనం ఏర్పాటుకు కూడా కృషి చేస్తాను. నెక్స్ట్, మన గ్రామంలో ముఖ్యంగా కుక్కల బెడద బాగా ఉన్నది. కుక్కలు మరియు కోతులు. ఫస్ట్ నేను గెలిచిన తర్వాత కుక్కల నిర్మూలనకు ప్రభుత్వ పరంగా వాళ్ళ ఆదేశాల మేరకు కుక్కల నిర్మూలన మరియు కోతులకు పండ్ల తోటలు అవి అట్లాంటి దానికి పెంచడానికి కృషి చేస్తాను. మన గ్రామంలో నుంచి బయటకు పంపించడానికి కృషి చేస్తాను. నెక్స్ట్, ముఖ్యంగా మన గ్రామంలో మోర్లు కానీ, వీధి దీపాలు కానీ, పురాతన దేవాలయాలు కూడా చాలా మరుగున పడిపోయినాయి మన గ్రామంలో. కాబట్టి అవన్నిటికీ డెవలప్మెంట్కు ముందుండి కృషి చేస్తానని నేను మీ అందరినీ వేడుకుంటున్నా, మన గ్రామస్తులను. ఒక్కసారి నేను మీ చిందం మల్లేష్, మాజీ ఉప సర్పంచ్. నెక్స్ట్, మన గ్రామంలో ఎవరైనా నిరుపేద వాళ్ళు ఉంటే వారి నిరుపేదల పిల్లల పెళ్లిలకు కూడా నేను పుస్తమట్టలు కూడా అందించడానికి ఇక ముందు రాబోయే కాలంలో దానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ఒకటి, నెక్స్ట్ ఏదైనా అశుభం జరిగిన కార్యక్రమాలకు కూడా నా వంతు సహాయం చేస్తానని నేను తెలియజేస్తున్నాను. మన గ్రామంలో విద్యార్థులు ఉన్నత విద్య కోసం కొంతమంది మధ్యలో ఆర్థిక పరిస్థితి బాగాలేక మధ్యలో ఆపేస్తుంటారు. అలాంటి వారి కోసం మన గ్రామంలో గ్రంథాలయం కూడా చాలా అవసరం ఉన్నది. చాలా రోజుల నుంచి యూత్ పిల్లలు మన గ్రామంలో గ్రంథాలయం అయితే బాగుంటుందని అనుకుంటున్నారు. నేను గెలిచిన మొదటి సంవత్సరంలో గ్రంథాలయం ఏర్పాటుకు కృషి చేస్తాను. అలాగే విద్యార్థులు ఎవరైనా మధ్యలో చదువు ఆపేస్తే వారి కోసం ప్రభుత్వ పరంగా కానీ నా పరంగా కానీ ఖచ్చితంగా నేను సాయం చేస్తాను. వాళ్ళ ఉన్నత విద్య కోసం కృషి చేస్తాను.